मुख्यमंत्री जी सीएम आपकी हामी बड़ी प्यारी है, आपकी मुस्कान बड़ी प्यारी है, कर दो काम हमारा, ये ज़िंदगी आप पे अधूरी है, आप चाय पीजिए काम हमारा कीजिए। తాయి తాగినంత సేపట్లో మీ సమస్యలు నెరవేరుస్తా అన్నారు. ఇంకా తాగలేదో ఏమో మరి సారు మా దగ్గరకు వస్తే మేము దాపిచ్చి మా ఫైళ్ళు శాంక్షన్ చేయించుకోవాలనుకుంటున్నాము. సార్ మీరు ఎక్కడున్నా మా దగ్గరికి రండి, మేము మంచిగా పర్ఫెక్ట్గా పెడతాం, మీరు కూడా పర్ఫెక్ట్గా మా ప్లీజ్ మీరు మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. సీఎం గారు స్పందించాలి, 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 సీఎం గారు స్పందించాలి. ఎంటీఎస్ వద్దురా. హైదరాబాద్లో డిఓ కార్యాలయానికి వచ్చాం. దాదాపు గత 5-6 రోజుల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు అయితే వాళ్ళ డిమాండ్స్ కోసం ధర్నా అంటే నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. మన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో వెళ్ళినప్పుడు చాయ్ తాగేంత టైంలో మీ సమస్యల పరిష్కారం పైన నేను ఒక సంతకం పెడతాను అప్పుడు చెప్పిండు. కానీ ఇంతవరకు కూడా వీళ్ళ డిమాండ్లు నెరవేర్చలేదు, వీళ్ళ సమస్యను తీర్చలేదు. గత 5-6 రోజులు చేస్తున్నప్పుడు దీక్ష సమ్మె చేస్తున్నప్పటికీ కూడా మొదటిసారి ఒకసారి చర్చలకు పిలిచారు. ఆ చర్చలు విఫలమైనాయి. అయినా కూడా వీళ్ళు వాళ్ళ హామీలను నెరవేర్చాలి, మా సమస్యలు తీర్చాలి. ఎన్నో ఏళ్ళ నుంచి చాలి వేతనాలతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఉద్యోగ భద్రత కూడా మాకు కరువైనటువంటి పరిస్థితి అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ డిఓ కార్యాలయం దగ్గర వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి మేడం ఒక రండి. లేస్తారా కూర్చుంటారా? కూర్చోండి. ఓకే చెప్పండి. మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులం గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇందులో అందరు వింగ్స్ ఐఈఆర్పీలు, ఎంఐఎస్లు, సిఆర్పీలు, పీటీఐలు, కేర్ గివర్లు గత 20 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం మాకు ఎలాంటి సహకారం ఇవ్వలేదు. అట్లీస్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా మేము అది కూడా పొందట్లేము. అందరూ అన్ని విద్యా అర్హతలు కలిగి ఉండి రోస్టెడ్ పాయింట్లో సెలెక్ట్ అయ్యి పీజీలో టెట్, బీఎడ్ క్వాలిఫికేషన్ తోటి ఇందులో సమానంగా టీచరు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయో అదే క్వాలిఫికేషన్ తోటి మమ్మల్ని ఎంపిక చేసుకొని మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా మేము పొందట్లేదు. వరంగల్ సభలో మాకు హన్మకొండలో సీఎం గారు ఇలాగే మేము దీక్ష చేస్తుంటే అపోజిషన్ పార్టీలో ఉండి మీకు ఛాయ్ తాగే అంతసేపట్లో మీ సమస్యను నేను అధికారంలోకి వచ్చినప్పుడు తీరుస్తానని చెప్పారు. సంవత్సరం అవుతుంది, మాకు ఇంకా ఎలాంటి స్పందన లేదు. సీఎం గారు మా బాధని స్పందిస్తూ మాకు తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? నేను 15 to 20 years అయింది. ప్రజెంట్ ఎంత వస్తుంది మీకు శాలరీ? మాకు 19,350 అంత మాత్రం. 15 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ శాలరీ హైయెస్ట్ శాలరీ 15,000 చిల్లర ఉంది, అంతేనా? 15,000 చిల్లర ఉంది. ఈ 15,000 శాలరీ తోటి వాళ్ళు ఎట్లా బతుకుతారు? 12,000 మాత్రమే ఇస్తున్నారు. మేము అక్కడ ఉన్నారు. మేము ఇక్కడ అంటే 2012లో జాయిన్ అయ్యాము. మాకు అప్పుడు శాలరీ అంతా 5,500 ఉండింది. అప్పటి నుంచి కొద్దిగా పెరుగుకుంటూ వచ్చి కానీ ఎక్కడైతే 19,350 రూపాయలు వచ్చింది అక్కడికే ఫుల్ స్టాప్ అయిపోయింది. సీఎం గారు కంపల్సరీ మాకు న్యాయం చేకూరుస్తాయని మేమందరం ఒకే ఏకతాటిగా ఉండి అందరం ఓటేసి గెలిపించాం. ఎందుకంటే సీఎం గారు మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకునే వ్యక్తి. సో ఆయన కోసం మేము చాలా ఎదురు చూసాం, రావాలి, ఇది మొత్తం మారాలి. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ అయింది. మాకు మాట ఇచ్చారు, తర్వాత మాట తీసేశారు. సో టెంట్లు వేసినప్పుడు టెంట్లు పీకి ఇచ్చేశారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం రావాలని మేమందరం ఏకతాటిగా కలిసి కట్టుగా అన్ని జిల్లాలలో మేము ఎంతమంది ఉన్నామో సిఆర్పీస్ కానివ్వండి, ఎస్ఎస్ఏ వింగ్లో ఎంతమంది పనిచేస్తున్నామో వాళ్ళందరం కూడా ఈ కొత్త మనకు రేవంత్ రెడ్డి గారు వస్తే మాకు బాగు చేస్తారు, మా బతుకులు బాగుపడతాయి అని ఆశతో అందరం కలిసి ఓట్లు వేసామండి. కానీ ఇంతవరకు మన సీఎం గారు పెదవి ఇప్పట్లేదు. మా సైడ్ ఒక్కసారి కన్ను తెచ్చి చూసినా చాలు మా బతుకులు బాగుపడతాయి అని కోరుకుంటున్నాం. ఎలాగైనా
పే స్కేలు అండ్ రెగ్యులరైజ్ చేస్తే మాత్రం మా జీవితాలు అందరివి బాగుపడతాయి. సీఎం రేవంత్ గారికి మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం. ఆయనకు మేమందరం కలిసి ఒక చెల్లెల్లాగా అక్క చెల్లెల్లాగా ఆయనతో మేము ఉంటాం. ఆయన వెంబడే నడుస్తాం. ఆయన ఎటువంటి ఈ ఉద్యమాలు చేయకూడదనే ఆయన వచ్చి మాకు మాట ఇచ్చారు. కానీ మళ్ళీ అదే పరిస్థితి ఇక్కడికి వచ్చింది. ఏంటి మళ్ళీ ఉద్యమాలు చేయడానికి? ఈ అన్నయ్య మమ్మల్ని ఇంత బాధపడతారు అనుకోలేదు. కానీ మమ్మల్ని చెల్లెల్ని ఒక అక్కల్లాగా చూసుకోండి. మమ్మల్ని మా భవిష్యత్తుని, మా బంగారు భవిష్యత్తుని తను మాకు మంచి చేస్తారని కోరుకుంటున్నాం. చూస్తూనే ఉన్నాం, వాళ్ళు రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నారు చాలామంది. వాళ్ళకి ఇప్పటికి కూడా 10-20 వేలు కూడా దాటలేదు సాలరీ. ఇక్కడ మీరు చెప్పండి. మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున మేము సీఎం గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము గత 21 సంవత్సరం నుండి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాము. దరిదాపు మేము సరైన ఏజ్లో ఇందులో జాయిన్ అయ్యి ఇప్పుడు అందరికీ ఏజ్ బారు ఒకటవుతున్నది. ఇంకోటి ఎలాంటి మాకు ప్రొటెక్షన్ లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు ఎలాంటి సాయం చేయకుండా సాలిసాలని జీతాలతోని ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ వ్యవస్థలోనే కొనసాగుతున్నాము. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు హామీ ఇస్తున్నారు కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. మాకు పోయిన గవర్నమెంట్లో కూడా ఇలాగే హామీ ఇచ్చి వారు ఎలాంటి మా వ్యవస్థకు ఎలాంటి జీతాలు పెంచడం కానీ ప్రొటెక్షన్ కానీ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. మాకు ఈ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సీఎం గారు మేము గత సంవత్సరం ఇదే నెలలో సమ్మె కొనసాగించేటప్పుడు మాకు హామీ ఇచ్చారు. మీ యొక్క డిమాండ్లు న్యాయమైనవే, మీ యొక్క డిమాండ్లు వివిధ రాష్ట్రాలలో కూడా మిమ్మల్ని పర్మనెంట్ చేశారు. అలాగే బేసిక్ పే ఇస్తున్నారు, తక్కువ జీతాలు ఉన్నాయి. మిమ్మల్ని అందరికీ మేము ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మిమ్మల్ని అందరినీ రెగ్యులైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి హామీ కానీ ఇవ్వలేదు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ మాకు హామీలు ఇస్తున్నారు కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. ఈ జీతాలతోని మేము ఏజ్ బార్ అయ్యి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మేము పోటీపడి రాయలేకుండా ఉంటున్నాము. అందుకని మాకు అందరికీ సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున మేము విజ్ఞప్తి చేసేది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా 19,500 మంది ఉన్నాము. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకోటి, మీరు మొదటిసారి చర్చలు జరిపారు కదా, చర్చలలో మీ పాయింట్లు ఏం డిమాండ్ చేశారు? వాళ్ళు ఎందుకు మీ విఫలమైన చర్చలు మొదటిసారి? ప్రభుత్వం తరపున కమిషనర్ గారు ఏమన్నారంటే, మేము నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదు, మీ తరపున మేము ప్రభుత్వానికి మీ యొక్క కోరికలు ఏవైతున్నాయో అవి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి అవి పరిష్కార దిశగా ఆలోచిస్తాము, ఇప్పటి వరకు అయితే సమ్మె చేయొద్దు అని చెప్పారు. ప్రతిసారి ఇలాగే హామీ ఇచ్చి మోసం చేస్తున్నారు కనుక ఈసారి మా యొక్క సమస్యలు నెరవేరే వరకు మేము సమ్మె కొనసాగిస్తాము. ఎందుకంటే ఉట్టిగా అధికారులు హామీ ఇచ్చి తర్వాత వాళ్ళు ఇంకో అధికారి వస్తారు చేతులు దులుపుకుంటున్నారు. మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. అడ్డ మీద కూలీకి ఈరోజు ఎంత జీతం వస్తుందో, డైలీ వేజెస్ ఎంత వస్తుందో మీకు అందరికీ తెలుసు. మేము పీజీలు, డబల్ పీజీలు, ఎంఈడి, బీఈడీలు, పిహెచ్డీలు చేసి కూడా ఈ అతి తక్కువ జీతానికి వేరే జాబ్కి వెళ్ళలేక ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో కొనసాగి ఈ జీతానికి చేయలేక మేము అనేక కుటుంబాలు ఆత్మహత్య కూడా చేసుకున్నాయి. వివిధ ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అందుకని మీ అందరి వయసు రీత్యా, మా ఎక్స్పీరియన్స్ రీత్యా మమ్మల్ని అందరినీ రెగ్యులైజ్ చేసి మీరు మమ్మల్ని అందరికీ ఇది చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఎవరు మాట్లాడతారు? మేము గత 15-20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో గత 15-20 సంవత్సరాల నుంచి వెళ్ళి జాబులు చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మాకు చాలని జీతాలతోని గడుపుకుంటూ వెళ్ళదీసుకుంటూ వచ్చాము. గత ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు శాలరీలు ఇంక్రిమెంట్స్ ఇస్తాము, మేము మెడికల్స్ అవి ఇవి అని హామీలు ఇచ్చినంత వరకు మాత్రమే ఇచ్చారు. కానీ ఆ హామీలను ఎప్పుడు కూడా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వము మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేస్తున్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు హనుమకొండ ఒక ఏకశిల పార్కులో మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
అంగీకరించి మాకు సమన్యాయం చేస్తారని సమగ్ర కుటుంబంలో పనిచేసే 13 వింగులను ఒకే విధంగా ఒకే చూపు, ఒక తల్లికి తనకు జన్మనిచ్చిన పిల్లల్ని ఒకే విధంగా ఏ విధంగా చూస్తుందో అదే విధంగా మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 13 మంది వింగుల వాళ్ళని ఒకటే విధంగా చూడాలి. అందరికీ రెగ్యులరైజేషన్ కంపల్సరీ చేయాలి. మీకు ఒకవేళ ఫండ్స్ గవర్నమెంట్కి నిధులు సరిగా లేవు, ఇప్పుడున్నది ఇప్పుడే కదా మేము కుదుర్చుకోవాలి చేయాలి అనే విషయానికి వస్తే మాకు పలానా టైం నుంచి పలానా టైం వరకు మాకు టైం ఇవ్వండి, ఒక జీవో పాస్ చేయండి, మేము అనుకున్న విధంగా మీకు కూడా సపోర్ట్ చేస్తామంటున్నాము, శాంతియుతంగా చేపడుతున్నాము. కాబట్టి మీరు ఇచ్చిన మాట నెరవేర్చేదాకా మేము ఈ శిబిరం నుంచి కదిలేదే లేదు, శాంతియుతంగా పోరాడతాము. మీ నుంచి మాకేదో ఒక మంచి సమాధానం రావాలని ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా గురించి చర్చించి మాకు సమన్యాయం చేకూర్చాలని చెప్పేసి మెయిన్గా మేము ఒక విద్యాశాఖలో ఒక స్వయం ఉపాధి కింద పిల్లలకి రేపు చదువుతోని పాటు ఒక సాంస్కృతిక కళలు విద్యలు విశేషాలు నేర్పాలనే ఉద్దేశకంగా మేము రిక్రూట్మెంట్ అయ్యాము. అయినా కూడా మేము చాలని 15,000 11,000 12,000 అంటే అసలు ఈ హైదరాబాద్ సిటీలో మినిమం ఒక సరుకులు తేవడానికి కూడా మాకు ప్రజెంట్ శాలరీ 11,700 రూపీస్ వస్తుంది. మేము గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 11,700 ఏ విధంగా సరిపోతాయి? మీరే అన్నారు ముఖ్యమంత్రి వర్యులు గారు, ప్రతి ఒక్క కూలి పని చేసే వాళ్ళకి కూడా 2,000 సబబు మేస్త్రీకి అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడారు. అదేవిధంగా మేము పోతే కనీసం ఊడ్చే వాళ్ళకి ఇచ్చే స్కావెంజర్కి ఇచ్చే అమౌంట్ కూడా పెంచారు, మిగతా వాళ్ళకు కూడా పెంచారు. అదేవిధంగా మాకు కూడా మా చదువుకున్న విద్యను బట్టి మాకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు? మేము అన్ని క్వాలిఫికేషన్లు, డిగ్రీలు, ఎంఏలు, పీజీలు, పట్టాలు, వొకేషనల్ కోర్సులు అన్నీ చేసి గౌరవప్రదంగా మేము రోస్టర్ పద్ధతిన మెరిట్ పాయింట్ వైజ్గా ఇంటర్వ్యూస్ చేసి మేము ఈ జాబులలోకి వచ్చాము. అలాంటిది చెప్పుకోవడానికి కూడా ఎంత మీకు అంటే కూడా మేము చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇంకొక విషయానికి వస్తే కరోనా విషయంలో కూడా మా శాలరీస్ అన్నీ కూడా అసలు ఇవ్వలే. ఒక ఉద్యోగి ఒక ప్లేస్లో రిక్రూట్మెంట్ అయితే కంటిన్యూగా 12 నెలలు సంవత్సర పాలన కాటు జీతాలు అనేది ఇస్తారు. మాకు మాత్రం 10 నెలలు మాత్రమే ఇస్తూ 2 నెలలు వే ఆఫ్ చేశారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం అమలు చేస్తున్నారు, ఓకే, దాంది కాదు, సమాన వేతనం ఇవ్వాలి. మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూలి పనికి పోతే ఓ 1,000 రూపాయలు వస్తున్నాయి. మాకు మాత్రము మేము చేసే పనికి ఈక్వల్గా వేతనం లేదు. కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి, రెగ్యులరైజ్ చేయాలి. మాకు మెడికల్ లీవ్స్ లేవు, మెటర్నిటీ హాస్పిటల్స్ ఈఎస్ఐ పిఎఫ్ కార్డ్స్ లేవు. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మొన్న కరోనా టైంలో మా స్నేహితులని మా దగ్గర ఉన్న అమౌంట్స్ తీసుకొని తలా 100 రూపాయలు వేసి అంతిమ సంస్కారాలు చేయడం జరిగింది. ఈ విధంగా మేము ఏ ధీమాతోని మేము వర్క్ చేయాలని ఇది చేస్తాము. అయినా కూడా ఒక నమ్మకం, ప్రభుత్వాలు మారితేనన్నా మాకు అవుతాయని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఈ సమగ్ర శిక్ష ఉద్యోగ వ్యవస్థ కాబట్టి మార్చుతారని మాకు ముఖ్యమంత్రి వర్యుల మీద గట్టి నమ్మకం ఉంది. మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరి గోసలను ఒక కన్న తల్లి బిడ్డగా మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం మీడియా ముఖంగా. ఇక్కడ చూస్తున్నట్టే మనం అసలు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళ జీతాలు మాత్రం ఇంకా 11,000 దగ్గరనే ఉన్నది. ఒక అడ్డ కూలికి వచ్చేంత జీతం కూడా వీళ్ళకి వస్తలేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ జాబ్ వదిలేసి ఇంకా వేరే చూసుకుందామంటే కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ అడ్డు రావడం కానీ అవన్నీ, మళ్ళీ ప్లస్ ఏజ్ పెరిగిపోవడం, 15 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు అసలు నిజంగా అంటే అసలు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అనేది మనం తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. వీళ్ళకి తప్పకుండా న్యాయం జరగాలి. అసెంబ్లీలో ఈ వీళ్ళ సమస్యలపైన తప్పకుండా చర్చకు రావాలని మనం ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాం మన ఛానల్ నుంచి కూడా. మీది ఏంటిది? పార్ట్ టైం ఓకే. పిల్లలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చూడొచ్చు, మీ గురించి వాళ్ళ స్కూళ్ళలో చెప్తా ఉన్నారు. వాళ్ళు డ్రాయింగ్ చేసి వాళ్ళ చూడండి చేస్తామని చెప్పారు. అవును, వరంగల్లో వీళ్ళు దీక్ష చేస్తున్నప్పుడు అంతమంది పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఛాయ్ తాగే టైంలో మీ సమస్యలు తీర్చడానికి ఫైల్ మీద సంతకం పెడతానటువంటి దాన్ని ఉద్దేశించి వీళ్ళు వేసినటువంటి పెయింట్ ఇది. అంటే ఛాయ్ తాగే టైంలో మీ సమస్యలను ఛాయ్ తాగినంతసేపట్లో మీ సమస్యలు నెరవేరుస్తా అన్నారు. ఇంకా తాగలేదో ఏమో మరి సారు మా దగ్గరకు వస్తే మేము దాపిచ్చి మా ఫైళ్ళు శాంక్షన్ చేయించుకోవాలనుకుంటున్నాము. సార్ మీరు ఎక్కడున్నా మా దగ్గరికి రండి, మేము మంచిగా పర్ఫెక్ట్గా పెడతాం, మీరు కూడా పర్ఫెక్ట్గా ప్లీజ్ మీరు మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి ప్లీజ్, దయచేసి. థ్యాంక్ యూ.
మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ. అంటే వాళ్ళు ఛాయ్ తాగే టైంలో అనే మా సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఫైల్ మీద సంతకం పెడతాని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు అదే అంటున్నారు, సార్ మీకు ఛాయ్ తాగే టైం ఉందో లేదో మా దగ్గర రండి, మేము ఆ చేతులతోటి మా అన్నయ్య మా తమ్ముడు భావించి చక్కటి ఛాయ్ చేసి మీకు ఇస్తాము. ఆ ఛాయ్ తాగే టైంలో మా సమస్యలు తీర్చేటందుకు మా ఫైల్ పైన సంతకం పెట్టండి అని వీళ్ళు కోరుతూ ఉన్నారు. ఇక్కడ సమగ్ర శిక్షలో గత 20 సంవత్సరాలుగా మేము విద్యాశాఖలో భాగమై పనిచేస్తున్నాం సార్. సో మాకు చాలని వేతనాలతో ఇప్పుడు ఉన్న ప్రస్తుత ధరలను దృష్టిలో ఉంచుకుంటే మాకు ఎటువంటి ఇప్పుడు ఏ సార్కి మీరు జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఎంత ఉంది మీ సార్? మేము 5,500కి జీతంకి జాయిన్ అయ్యాం సార్. ఇప్పటికి 20 సంవత్సరాలు అయినప్పటికీ మాది కేవలం 19,500 మాత్రమే జీతం తీసుకుంటున్నాము. అంటే ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరికి 11,000 జీతం వస్తుంది, ఒకరికి 12,000 జీతం వస్తుంది, ఒకరికి చివరిగా మాకు అధిక జీతం అంటే హైయెస్ట్ జీతం అంటే 19,500 మాత్రమే వస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితులు నిత్యావసర వస్తువుల దృష్టిలో పెట్టుకుంటే ఈ 19,500 మాకు మేము ఎక్కువగా సిఆర్పీలో స్పెషల్గా చెప్పాలంటే మేము ఫీల్డ్ వర్క్ చేస్తాం. ఆ వచ్చిన జీతంలో సగం జీతము మాకు తిరగడంలోనే సరిపోతుంది. ట్రావెల్ అలవెన్స్లకు ఎక్స్ట్రా ఏ అలవెన్స్ కూడా ఉండదు మాకు. మేము హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ కూడా లేవు. చాలామంది మా సమగ్ర శిక్షలోని ఉద్యోగులు మరణించినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదు సార్. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. మేము అన్ని విద్యా అర్హతలు, బీఎడ్లు, టెట్లు, పీజీలు, పిహెచ్డీలు అన్ని విద్యా అర్హతలు కలిగి ఒక నోటిఫికేషన్ ద్వారా, ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా, ఒక రోస్టర్ కమ్ మెరిట్ పాయింట్, ఒక ఇంటర్వ్యూ ద్వారా మమ్మల్ని ఈ విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్షలో ఎన్నుకోబడ్డారు. మరి ప్రభుత్వము ప్రతి రాష్ట్రంలో చూడండి, ఎక్కడైనా ఇతర దేశాల్లో కూడా విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి మన తెలంగాణలోనే ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది? ఇప్పుడు ఎక్కడక్కడ ప్రభుత్వ పాఠశాల ఎక్కడైనా చూడండి విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఎందుకంటే మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎస్ల ద్వారా ఒక డాటా మొత్తం కూడా రాష్ట్ర స్థాయి వరకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మేము ప్రతి స్కూల్లో సిఆర్పీలో వచ్చేసి ప్రతి స్కూల్లో తిరిగి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. మన భవితా సెంటర్లో అంటే పిల్లలు ఫిజికల్లీ అండ్ మెంటలీ హ్యాండిక్యాప్ పిల్లల్ని ఏంటంటే ఇప్పుడు మన భవితా సెంటర్లో ఐఏఆర్పీలు వాళ్ళకి విద్యని బోధిస్తారు. అట్లాంటి ఒక్కొక్క స్టూడెంట్ని వాళ్ళు హ్యాండిల్ చేయాలంటే చాలా ఎంతో కష్టంతో కూడుకున్న పని. అట్లాంటి విద్యను బోధిస్తున్నారు. మరి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ పిల్లలకి ఆర్ట్, క్రాఫ్ట్, ఈ విధంగా అన్ని డ్యాన్స్, సింగింగ్ ఇప్పుడు కోకరికులర్ పరంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా స్కిల్ బేస్డ్ టీచింగ్ చేస్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఎందుకు చిన్న చూపు చూస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఇదే విధంగా ఏ ప్రభుత్వాలు మారుతున్న విద్యా వ్యవస్థ పేరు మారుస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు సంవత్సరంలో కూడా ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఇదే ఫైట్ చేసినాము. మేము ఎన్ని రోడ్ల మీదకి వచ్చి మేము అసెంబ్లీ ముట్టడి చేసినాము, సమ్మె చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా ఇప్పటివరకు ప్రభుత్వాలు నెరవేర్చలేదు. ఆ సమ్మెలో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము సమ్మె చేస్తున్నప్పుడు హన్మకొండలో వచ్చి మేము ప్రభుత్వంలోకి రాగానే మిమ్మల్ని 100 రోజుల్లో సచివాలయంకి పిలిపించి మీకు వెంటనే మేము ఛాయ్ ఇచ్చి మీరు ఛాయ్ తాగి కప్పు పక్కన పెట్టేలోపే మీకు రెగ్యులరైజ్ చేసి జీవో ఇచ్చి పంపిస్తామని చెప్పారు. మరి ఆ జీవో ఇప్పటి వరకు రాలేదు. మరి మేము ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికీ మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సీఎం గారికి, ఇటు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఆ వినతి పత్రాలు తీసుకున్నారు కానీ ఇప్పటివరకు ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయలేదు. మేము శాంతియుతంగా మేము ఇక్కడ కూర్చొని 33 జిల్లాల్లో సమ్మె చేస్తున్నాము. ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా మంచి కబురు వస్తుందని ఇప్పుడు అసెంబ్లీలో చర్చ నడవాలి. మా గురించి సాయంత్రం వరకు మా గురించి మంచి శుభవార్త వింటాం, సీఎం గారు చేస్తానని ఆశిస్తున్నాము. ఒకవేళ మాకు ఈరోజు జరగని పక్షంలో రాష్ట్ర నాయకులు ఏదైతే యాక్షన్ ప్లాన్ తయారు చేశారో అదేవిధంగా ఇంకా తీవ్ర స్థాయిలో మేము ఉధృతం తీసుకెళ్తామని మా సమ్మెని మేము ఈ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మేము సానుకూలంగానే ఉన్నాము. మాకు ప్రభుత్వం మంచి కబురు చెప్తుందని మేము వెయిట్ చేస్తున్నాము. సో ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం సీఎం గారిని, మేమందరం కూడా తెలంగాణ బిడ్డలము, మాకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. సో మేము అదే దాంతో శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మాకు ప్రభుత్వం స్పందించి మంచి కబురు తెలియజేయాలి. సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత.
సీఎం గారు స్పందించాలి. సీఎం గారు స్పందించాలి. సీఎం గారు స్పందించాలి. సీఎం గారు స్పందించాలి. ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. ఇచ్చిన ఎన్ని సంవత్సరం పనిచేస్తున్నారు? మేము గత 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. మేమంతా సమగ్ర శిక్ష ఉద్యోగులమండి. అయితే మేము ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయనేసి మేము ఎంతో ఆశతో ఉన్నాము. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం మాదిరిగానే సంవత్సర కాలం అయినా కానీ విద్యా వ్యవస్థకు ఇతను పెద్దపీట వేసినా కానీ మా సమగ్ర శిక్ష ఉద్యోగులను మాత్రం ఈ రోజటి వరకు ఏ రోజు కూడా ఏ విషయంలో కూడా మాకు ఎటువంటి హామీ నెరవేర్చలేదు. మాకు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు మేము ప్రభుత్వంలోకి వస్తే మీకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తాము, మీ కోరికలు నెరవేరుస్తాము అనే మాట చెప్పారు సీఎం గారు. కానీ మాకు ఇప్పటి వరకు ఎటువంటి హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడైనా మా మీద దయ ఉంచి మాకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేసి మేమంతా విద్యా అర్హతలు కలిగి బీఈడీలు, ఎంఏలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళమేనండి. మేము రూల్ ఆఫ్ రిజర్వేషను, తర్వాత ఇంటర్వ్యూస్, మెరిటు దాని ద్వారా అపాయింట్ అయ్యాము. వితౌట్ క్వాలిఫికేషన్స్తోనే ఎవ్వరం లేము. కాబట్టి ఖచ్చితంగా మాకు రెగ్యులరైజ్ చేసి పే స్కేల్స్ ఇవ్వాలనేసి మేము ఆశిస్తున్నాము. మేము విద్యా వ్యవస్థలో చేస్తున్నప్పటికీ బయట మా జీవితాలు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయి. ఎందుకంటే చాలని జీతాలు, వ్యవస్థనేమో విద్యా వ్యవస్థ అంటే అన్నింటికన్నా ఉత్తమమైన వ్యవస్థ, కానీ మా జీవితాలు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మేము హైదరాబాద్ సిటీలో బతుకుతున్నాము అని అంటే మాకు వచ్చే జీతాలు ఏమాత్రము సరిపోవండి. కానీ మేము ఒక విద్యా వ్యవస్థ అని అంటే ఒక ఉన్నతమైన వ్యవస్థ కదా అనే కాన్సెప్ట్తోన మేము ఇక్కడ పనిచేస్తున్నాం. కాబట్టి మీరు కూడా విద్యా వ్యవస్థకు పెద్దపీట ఇచ్చి మీరు టీచర్స్ను అపాయింట్ చేశారు, కొత్త వాళ్ళను. అదేవిధంగా మమ్మల్ని మీరు పెద్ద మనసుతోన రెగ్యులరైజ్ చేసి మాకంటూ ఒక పే స్కేల్ అనేది ఇచ్చి మా యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి మీరు స్కేల్ ఇచ్చినా కానీ రెగ్యులరైజ్ చేసినా కానీ మేము చాలా సంతోషిస్తామండి. థ్యాంక్ యూ. మీకు ప్రతి సంవత్సరం శాలరీ పెరగదా మీకు? మాకు ఇప్పటి వరకు అయితే అట్లా ప్రతి సంవత్సరం ఎప్పుడూ పెరగలేదండి, పెరగలేదు. అడిగిరా మీరు మరి ఎందుకు పెరగదు? అడిగినా కానీ ఎవరు ఇంత పెద్ద సీఎం గారే స్పందిస్తలేరు. కింద వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అది అమలు కాదు కదా. సీఎం గారు తెలుసుకుంటే అవుతుంది. आप कितने साल से काम कर रहे हो? जी हम 10 साल से बात काम कर रहे हैं और हमारे सैलरीज बहुत ही कम है। तो ये सीएम तक आवाज़ पहुंचने के लिए एक छोटी सी कविता। जिंदगी के दौड़ में दौड़ रहे हैं हम, समग्र शिक्षा के उद्योगी पिसे जा रहे हैं हम। हमारे हक हमें दीजिए, हमारे समस्याओं को परिष्कार कीजिए। करो या मरो का वक्त आ गया है, हम सबको मिलके लड़ने का मौका मिल गया है। दुनिया के आगे सर उठा के सामना करने का मौका आ गया है। सीएम साहब, आप दिए गए हामियों को पूरा कीजिए, समग्र शिक्षा के उद्योगियों को रेगुलराइज कीजिए। मुख्यमंत्री जी, सीएम, आपकी हामी बड़ी प्यारी है, आपकी मुस्कान बड़ी प्यारी है। कर दो काम हमारा, ये ज़िंदगी आप पे अधूरी है। आप चाय पीजिए, काम हमारा कीजिए। अब कुछ बात करना चाहिए? जी, रेगुलराइज के लिए ही हम बैठे हैं। अब सीएम साहब चाहे तो सब कुछ हो सकता, बस इसके आगे और कुछ नहीं। సీఎం గారిని మీకోసం ఆమె కవిత కూడా రాశారు హిందీలో. చాలా అద్భుతమైన కవిత. అంటే వాళ్ళ జీవితాలని వాళ్ళు పడుతున్నటువంటి బాధను మీరు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఆమె రాసినటువంటి కవితను కూడా మీరు వినండి, వీళ్ళ సమస్యలను పరిష్కరించండి. ఇది వీళ్ళ డిమాండ్. అయితే గత 15-20 సంవత్సరాల నుంచిగా వీళ్ళు అంటే ఉద్యోగాలు చేస్తున్నా కూడా వీళ్ళ జీతం హైయెస్ట్ 19,500 వివిధ విభాగాలు ఉన్నారు. అయితే కొన్ని పీటీఐ లాంటి విభాగాలు మాత్రం 11,000 చిల్లర, 15 సంవత్సరాలు చేస్తున్నా కూడా 11,000 చిల్లర ఉంది వాళ్ళకి. హైయెస్ట్ అయితే 19,500 చిల్లర. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా కావచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇంకా హైదరాబాద్లో బతుకుతూ ఉన్నారు. హైదరాబాద్లో రూమ్ రెంటే 7,000-8,000 9,000 పోతే వీళ్ళు వాళ్ళ పిల్లల ఖర్చులకు కానీ, వాళ్ళ చదువులకు కానీ, వీళ్ళ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళ దవాఖానలో చూపించుకోవడానికి కానీ అసలు ఎలాంటి
దేనికి కూడా ఉపయోగపడని పరిస్థితి ఉంది. 19,500 పరిస్థితి. ఇది చాలా దారుణం. ఇప్పుడు కూలీ మీద ఒక అడ్డ కూలీకి పోతే ఒక అడ్డ కూలీకి డైలీ 500 నుంచి 1000 రూపాయలు ఆయనకు వస్తాయి. వీళ్ళకి ఆ బెనిఫిట్స్ కూడా లేవు. అంతా కూడా వీళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు బతుకుతూ ఉన్నారు. తప్పకుండా అసెంబ్లీలో చర్చకు రావాలి వీళ్ళ సమస్యలపైన. అలాగే వీళ్ళు శాంతియుతంగా దీక్ష చేసినటువంటి దీక్షను ఇట్లైనా శాంతియుతంగా విరమించేలా సీఎం నిర్ణయం తీసుకొని వీళ్ళకు తగిన న్యాయం చేయాలని మన ఛానల్ తరఫున కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం.